హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఆలూతో డిఫరెంట్గా ఒక రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ కర్రీ చిక్కటి గ్రేవీతో స్పైసీగా చాలా రుచిగా ఉంటుంది. నాన్స్తో తిన్నా, అలాగే చపాతీ రైస్లో కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆలూ చెంగేజిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ పెద్ద ఆలుగడ్డలని 2 పొట్టు తీసుకున్నానండి. వీటిని ఇప్పుడు ఇలా పెద్ద సైజులో ముక్కల్లాగా కట్ చేసుకొని నీళ్ళలో వేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు వీటిని నీళ్ళలో నుండి తీసేసి ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, రుచికి సరిపడా కారం, నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ ఆలు ముక్కలకి వేసిన ఉప్పు కారం అన్నీ బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కనుంచుకొని ఒక అరగంట పాటు నాననివ్వాలండి. ఇక్కడ ముందుగానే నేను 1 కప్పు వరకు ఆనియన్స్ని వేయించి తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. ఇందులోనే 4-5 వరకు కాజులను వేసుకుంటున్నాను. దీంట్లోనే 1/2 కప్పు వరకు పెరుగును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా పట్టుకొని తీసుకోవాలి. ఇలా ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో 3 to 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని మొత్తం వేసుకొని ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా 2 వైపులా బాగా ఫ్రై అయ్యేటట్టుగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మంచి కలర్లోకి వచ్చాక వీటిని స్టవ్ పై నుండి దించేయాలండి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి దీంట్లోనే ఒక 2 బగారాకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 2 యాలకులు, ఒక 3 లవంగాలు, కొంచెం సాజీరా వేసుకొని ఇవి వేగిన తర్వాత 1 కప్పు వరకు ఇక్కడ నేను టమాటా ప్యూరీని తీసుకున్నానండి. దీన్ని ఆయిల్లోకి వేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక 3-4 నిమిషాల వరకు అంటే టమాటా ఉడికి దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఇలా టమాటా ఉడికి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే 1 కప్పు వరకు నీళ్ళని పోసుకోవాలండి. ఇక్కడ గ్రేవీకి సరిపడా నీళ్ళు తీసుకొని అంతా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నానండి. మీరు రుచికి సరిపడా కారం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసి మసాలాలన్నీ ఈ పేస్ట్లో బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. వేసిన మసాలాలన్నీ గ్రేవీలో ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే దీనిపై నుండి కొంచెం ఆయిల్ సపరేట్ అయిపోయిందండి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఆలు ముక్కల్ని వేసుకొని నెమ్మదిగా విరిగిపోకుండా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత దీంట్లో నుండి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలండి. ఇక్కడ నాకు ఒక 5-6 నిమిషాల వరకు ఇలా ఆయిల్ పైకి తేలింది. 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని వేసుకొని దీంట్లోనే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసి దీన్ని దించేయడమే. ఎప్పుడు చేసుకునే ఆలు కర్రీలా కాకుండా ఇలా డిఫరెంట్గా ఆలు చెంగేజిని తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీని వైట్ రైస్తో కానీ, నాన్స్, రోటీ, బిర్యానీలోకి ఎందులోకైనా కూడా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.